వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. పవన్ వ్యాఖ్యలపై సిపిఐ నేత నారాయణ తీవ్రంగా ధ్వజమెత్తారు. పవన్ ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. ఆయన వెల్లు తెలుగు ప్రజల మధ్య విభక్తి చెదరగొట్టే ప్రక్రియ ఉంది. తెలుగు ప్రజలు భావోద్వేగంగా విడిపోయారు. తాము వారి మధ్య ఎలాంటి శక్తిలేమీ లేదు. గతంలో చేసుకునేవే వైపు ఉన్న పవన్ ఇప్పుడు సావర్కర్ శిష్యుడు అయ్యాడు. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమవరంలో ఇచ్చాడు ఆంధ్ర ప్రాంతానికి. అంటే లేవు కదా. ఆయన గతంలో చేగువేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది. ఆడేసి మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు. సనాతన ధర్మం పూజిస్తా ఉన్నాడు. పూజించుకునేయండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తా ఉంది. ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని పూజాల్సిన తిరగమని చెప్పండి, గుళ్ళు తిరగమని చెప్పండి, హాయిగా ఉంటుంది, ఆయనకు మంచిది. అదే కానీ రాజకీయ నాయకుడు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.